ఎత్తున పోరాటం చేసింది. ఇప్పటి వరకు వాటిలో పెద్ద మార్పులు రాలే. ఇసుక మళ్ళీ ఫ్రీ ఇసుక అన్నారు కానీ ఎక్కడికక్కడ అమ్ముకోవడం జరుగుతుంది. దాని మీద పురంధరేశ్వరి కోపంగా ఉన్నట్టుగా చెబుతున్నారు. అట్లాగే మద్యం అయితే ఇప్పటి వరకు ఏం టచ్ చేయలేదు, అలాగే ఉంది. చాలా జగన్ పెట్టిన వాటిని ఇంకా అలాగే ఉంచారు. అంటే ఇది నిజానికి ఎక్కువ కాలం కూడా కాదు కాబట్టి మనం చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుపట్టలేము. ఇంకా గడిస్తే కానీ ఒక 6 నెలలు గడిస్తే కానీ మనం నిర్దిష్టంగా విమర్శ చేయడానికి తగిన సమయం అయితే కాదు. కానీ వాళ్ళలో అసంతృప్తి రావడానికి ఇవన్నీ కూడా కారణాలుగా చెబుతున్నారు. సో ముఖ్యంగా ఆమెకి వ్యక్తిగతంగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. రెండవది, బీజేపీలో 2 వర్గాలు ఉన్నాయి ముందు నుంచి కూడా. ఒకటేమో వైసీపీని సపోర్ట్ చేసే వర్గం, ఒకటి చంద్రబాబుని సపోర్ట్ చేసే వర్గం. చంద్రబాబు తన వర్గాన్ని పైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. సో అందుకనే సత్యకుమార్ కూడా ఒక తెలుగుదేశం పత్రికలో ఆంధ్రజ్యోతిలో కాలమే ఉండేది, ఆయన సత్యకాలం ఏదో ఆయన రోజు రాసేవాడు. సో అలాగా ఆయన తెలుగుదేశం సపోర్టర్గా ఎప్పటి నుంచో ఉన్నాడు. అందుకనే ఆయనకు మంత్రి పదవి కూడా వచ్చింది. సో కానీ పురంధేశ్వరి కోసం ఈయన బీజేపీ వాళ్ళతో గట్టిగా నిలబడి మాట్లాడలేదు చంద్రబాబు. అందుకనే ఆమెకు కేంద్రంలో మంత్రి పదవి కావచ్చు, లేకపోతే ఇంకే రకమైన ఇంపార్టెన్స్ కూడా రాలేదు. కేవలం ఆమె ఎంపీగా, సాధారణ ఎంపీగా మిగిలిపోయింది అన్న ఒక ఇది ఉంది. అంటే చంద్రబాబు వాడుకొని వదిలేస్తాడు అనే విమర్శ ఎప్పటి నుంచో చంద్రబాబు ఉంది. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి అవసరమైనప్పుడు ఆయన వాడుకుంటాడు, తర్వాత వాళ్ళని పక్కన పెట్టేస్తాడు. హరికృష్ణ విషయం కావచ్చు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఇలాగా ఆయనకు అవసరం వస్తే వాళ్ళని వాడుకుంటాడు, తర్వాత వాళ్ళని పక్కన పెట్టేస్తాడు అన్న విమర్శలు గతంలో ఉన్నాయి. అంటే ఆమె అయితే చంద్రబాబు గెలుపుకు కూడా చాలా పెద్ద కృషి చేసింది. అంటే బీజేపీ పెద్దలతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ వాళ్ళని కలపడం కావచ్చు, 100 రూపీస్ కాయిన్ ఆ సందర్భంగా కూడా నడ్డాతో చంద్రబాబును కలపడం, ఇవన్నీ ఆమె చంద్రబాబుకు అనుకూలంగా చాలా పనులు అయితే చేసింది. అట్లాగే జగన్కి యాంటీగా బిల్డప్ చేయడంలో కూడా ఆమె కృషి చేసింది. అయితే నిన్న ఆమె టెక్నికల్గా తీసుకున్నప్పుడు ఆమె చెప్పింది కరెక్టే, హామీలు నేను ఇవ్వలేదు, నిజంగానే బీజేపీ హామీలు ఇవ్వలేదు, చంద్రబాబు మేనిఫెస్టోని బీజేపీ ఓన్ చేసుకోలేదు, ఈవెన్ అధికార ప్రతినిధి తాకడానికి కూడా ఆయన ఇష్టపడలేదు, స్టేజ్ మీద వద్దనేసాడు. సో వాళ్ళు ఎప్పుడూ ఓన్ చేసుకోవాలి. అందుకని అది ఇటు పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్నాడు, చంద్రబాబు ఓన్ చేసుకున్నాడు తప్ప బీజేపీ ఓన్ చేసుకోలేదు. కాకపోతే ఇక్కడ టెక్నికల్గా నేను చెప్పలేదని చెప్పచ్చు, కానీ కూటమి వాళ్ళదే కదా, ప్రభుత్వం వాళ్ళదే కదా, అయినప్పుడు ఆమె బాధ్యత తీసుకోవాలి. ఆమె కూడా ప్రజలకు సంబంధించి బాధ్యత తీసుకొని, అంటే నేను చెప్పలేదు కాబట్టి అమలు చేయకపోతే నాకు సంబంధం లేదని అనకూడదు ఆమె. ఎందుకంటే కూటమి అంటేనే అర్థం అన్నిటినీ ఓన్ చేసుకోవాలి. అంతేగాని చంద్రబాబు చెప్పాడు కదా, మరెందుకున్నారు మీరు గవర్నమెంట్లో, బీజేపీ మీరు గవర్నమెంట్లో ఉండకూడదు కదా, అట్టేటప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండండి, ఎందుకు మంత్రి పదవి తీసుకున్నారు? కాబట్టి ఆ ప్రశ్న అయితే ఆమెకి ఖచ్చితంగా వస్తుంది. సో ఆమె అలా ఎస్కేప్ కావడానికి మాత్రం కుదరదు. ప్రజల తరఫున బాధ్యత వహించాలి. ఒక ఎంపీగా కూడా ఆమెకు బాధ్యత ఉంది. సో ఎంపీ కాబట్టి నాకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏమి లేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆమెకు ఒక నియోజకవర్గం ఉంది, అక్కడ ప్రజలు ఉన్నారు, అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ ఖచ్చితంగా వాళ్ళని నిలదీస్తారు. పైగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది, కేంద్రంలో వీళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళు ఉన్నారు, కాబట్టి ఇంకా ఎక్కువ ఆశిస్తారు దీని నుంచి. ఎందుకంటే గతంలో జగన్ అంటే ప్రతిదీ భయపడుతూ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి భయం అవసరం లేదు చంద్రబాబు వల్ల మోడీకి భయం ఉండాలి, కానీ మోడీ వల్ల చంద్రబాబుకి ఎందుకు భయం ఉండాలి? కాబట్టి ఎక్కువ ఆశిస్తారు. కానీ ఇప్పుడు ఆ ఆశలకు తగినట్టుగా ఎక్కడా ఏమి జరగలేదు. బడ్జెట్లో ఏమన్నా జరుగుతుంది అనేది అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు బడ్జెట్ తర్వాత నిజానికి చంద్రబాబుకి నిజంగా ఎంత ఇంపార్టెన్స్ ఉందో తేలిపోతుంది. ఎందుకంటే వాళ్ళు మామూలుగానే సౌత్ ఇండియాకి ఎప్పుడు కూడా పెద్దపీట వేయరు నార్త్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్లు. కాబట్టి ఒకవేళ ఆమె నిర్మలా సీతారామన్ తమిళనాడు ఆమె, తెలుగు ఒకప్పుడు తెలుగు కోడలు అయినప్పటికీ ఆమె కూడా నార్త్ ఇండియాకే ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎందుకంటే దానికి ప్రధాన కారణం అంటే ఇక్కడ వాళ్ళ గవర్నమెంట్స్ లేవు సౌత్లో. ఓవరాల్గా నార్త్ ఇండియా సౌత్ ఇండియా అనేటప్పుడు సౌత్ ఇండియా మీద సౌత్ ప్రేమ అనేది స్టాలిన్ లాంటి వాళ్ళు, పినరాయి విజయ్ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో పురంధేశ్వరి తన ప్రభుత్వంలో హామీలు అమలు జరిగినప్పుడు ఎస్కేప్ అవడం అయితే కరెక్ట్ కాదు.
అయితే ఆమెకు చంద్రబాబు మధ్య ఏమైనా గ్యాప్ ఉందా అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి. ఇవి సహజం. కూటమి ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరికీ అన్ని విషయాల్లోనూ సాటిస్ఫై చేయడం కష్టం. సో చంద్రబాబు అయితే నాకు తెలిసి బ్యాలెన్స్గానే వెళ్తున్నాడు ఇప్పటి వరకు చూసుకుంటే. పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చేయడం కానీ చేయలేదు. పైగా చేస్తున్న వాళ్ళకు కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. సో కాబట్టి పురంధేశ్వరి బాధ్యత నుంచి ఎస్కేప్ కావడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పచ్చు.